మరి గవర్నమెంట్ మారితే ఈ ఫ్యూచర్ సిటీ సంగతేంటి? అసలు కొత్త గవర్నమెంట్ ఒస్తే ఈ ప్లాన్‌ని కంటిన్యూ చేస్తుందంటారా? సో మీ క్వెషన్‌కి నేను సింపుల్ ఎగ్జాంపుల్స్ ఇస్తాను. సో యూ విల్ ఓన్లీ అండర్‌స్టాండ్ ద ఆన్సర్. ఇప్పుడు మన ఓఆర్ఆర్ ఉంది. ఎయిర్‌పోర్ట్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ ఉంది. ఫ్యాబ్ సిటీ ఉంది. జియోమ్ వ్యాలీ ఉంది. ఈ ప్రాజెక్ట్స్ అన్నీ స్టార్ట్ చేసింది ఏ గవర్నమెంట్? ఎగ్జిక్యూట్ చేసింది ఎవరు? కంప్లీట్ చేసింది ఎవరు? మల్టిపుల్ ప్రాజెక్ట్, మల్టిపుల్ గవర్నమెంట్స్ వీటిల్ని స్టార్ట్ చేసినయి, ఎగ్జిక్యూట్ చేసినయి, కంప్లీట్ చేసినయి. అంటే ఈ ప్రాజెక్ట్స్ ఇవన్నీ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్. అంటే లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్. ఇవి స్టార్ట్ చేసినప్పుడు ఒక గవర్నమెంట్ ఉంటే, ఎండ్ అయ్యేటప్పుడు ఇంకో గవర్నమెంట్ ఉండింది. అట్లానే మన రాబోయే ఫోర్త్ సిటీ, మన గ్రీన్ సిటీ ఏదైతే ఉందో అది కూడా ఫస్ట్ ఇనిషియేట్ చేసింది బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇనిషియేట్ చేశారు. వాళ్ళు ఎక్వైర్ చేసిన ల్యాండ్‌ని ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కంటిన్యూ చేస్తుంది కదా! దాన్ని సపోర్ట్ చేసుకుంటూ పేరు మారిన అంటే ఫార్మా సిటీ నుంచి ఫోర్త్ సిటీకి మార్చినా సరే, ఇప్పుడు అదే ల్యాండ్‌ని కంటిన్యూ చేసింది గవర్నమెంట్. అండ్ ఇంకొకటి దాన్ని సపోర్ట్ చేసుకుంటూ ఎఫ్‌సిడిఏ అని అథారిటీని స్టార్ట్ చేసింది. ఈ 200 ఫీట్ రోడ్ ఎక్స్‌టెన్షన్స్ గానీ, ఇందాక నేను చెప్పినట్టు 300 ఫీట్ రోడ్‌ని గానీ. ప్రాజెక్ట్‌ని అయితే మార్చలేదు. బట్ కంటిన్యూ అయితే చేస్తుంది. మన ఇందాక డిస్కస్ చేసిన ఎగ్జాంపుల్స్ ప్రకారము ఏంటి అంటే, ఏ గవర్నమెంట్ అయినా సరే మంచి పనులు, జనాలకి అవసరమయ్యే పనుల్ని ఎప్పుడు కూడా బ్రేక్ చేయదు, ఆపదు. అది మన ప్రీవియస్ గవర్నమెంట్స్, ప్రీవియస్ ప్రాజెక్ట్స్ అన్నీ మనం చూసుకుంటే మనకు ప్రూవ్ అయ్యేది ఇదే. ఎప్పుడు కూడా మంచి పనులు, మంచి ప్రాజెక్ట్స్ ఏ గవర్నమెంట్ బ్రేక్ చేయదు. అసలు తెలంగాణ గవర్నమెంట్ ఈ లొకేషన్ పైనే ఎందుకంత ఫోకస్ చేస్తుంది? ఐ మీన్ వాట్స్ సో స్పెషల్ అబౌట్ దిస్ లొకేషన్ అని? ఈ లొకేషనే ఎందుకు అంటే, సింపుల్ రీజన్ ఏంటి అంటే, ఇందాక నేను చెప్పినట్టు బల్క్ ల్యాండ్ అవైలబిలిటీ అండ్ కనెక్టివిటీ. ఏదన్నా ఇప్పుడు పెద్ద ప్రాజెక్ట్స్ అండ్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్స్‌పెక్ట్ చేసేటప్పుడు మనకు కావాల్సింది కనెక్టివిటీ అండ్ ఎయిర్‌పోర్ట్ అవైలబిలిటీ. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ హార్డ్‌లీ మన ఫ్యూచర్ సిటీ ఏరియా నుంచి 15-20 మినిట్స్‌లో మనం రీచ్ అవ్వగలము. అండ్ బల్క్ ల్యాండ్ ఒకే దగ్గర ఉంది. అంటే లైక్ 14,000 ఏకర్స్. అండ్ ఫ్యూచర్‌లో ఎక్వైర్ చేసే 16,000 ఏకర్స్. అంటే టోటల్లీ 30,000 ఏకర్స్ మనకు ఒకటే ప్లేస్‌లో వితిన్ 2 హైవేస్, మన శ్రీశైలం హైవేకి, సాగర్ హైవే, ఓఆర్ఆర్‌కి దగ్గరలో అండ్ హాఫ్ ఎన్ అవర్‌లోనే రీచ్ అవ్వగలిగే ఎయిర్‌పోర్ట్. ఇవన్నీ ఇంత కనెక్టివిటీ ప్లస్ ల్యాండ్ అవైలబిలిటీ పెట్టుకున్నప్పుడు మనకి ఇదే లొకేషన్ ఎందుకు చూస్ చేసుకోకూడదు? చూస్ చేసుకోకపోవడానికి రీజన్ కూడా ఏం లేదు కదా! సో దట్స్ వై గవర్నమెంట్ ఏంటి అంటే ఇదే పర్టిక్యులర్ లొకేషన్‌ని చూస్ చేసింది. ఈ లొకేషన్ మీదనే డెవలప్‌మెంట్ ఫోకస్ అంతా చేస్తుంది.